జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల మెడికల్ కాలేజీ నిర్మాణం పనులు 2 ఏళ్లుగా యథావిధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇది జగిత్యాల హెడ్ క్వార్టర్స్, ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు. జగిత్యాల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మీరు ఏ పార్టీలో ఉన్నారో మీకే తెలియదంటూ విమర్శించారు. దమ్ముంటే రాజీనామా చేయండి, జగిత్యాలలో మీపై పోటీ చేస్తారని సవాల్ విసిరారు. గత 2 ఏళ్లలో అసెంబ్లీలో జగిత్యాల సమస్యలపై ఒక్కసారైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కాంట్రాక్టులు, బిల్లులు ఇవి తప్ప ఇంకేమైనా వచ్చా మీకు? అరే ఇవి మాట్లాడరు కానీ నీ మెట్పల్లి కోరుట్ల పేషెంట్ జగిత్యాలకు వస్తుండ్రా? లేడీ హెల్, వాట్ ఆర్ యూ థింకింగ్ అండి? ఇది మా జిల్లా హెడ్ క్వార్టర్ జగిత్యాల, మాది మా జిల్లా హెడ్ క్వార్టర్, మేమందరం జగిత్యాల. నువ్వు జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. నువ్వు జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన యూజెస్ ఫలో నువ్వు. ఇది మా హెడ్ క్వార్టర్, తప్పకుండా మా కొరుట్ల ప్రాంతం ప్రజలు జగిత్యాల హెడ్ క్వార్టర్కి వస్తారు అందరు కూడా. నువ్వు పోయి నేను అడుగు నొప్పికి హైదరాబాద్ చూపెట్టుకోవా? మరి హైదరాబాద్ ఎందుకు వస్తున్నాను మేము అనొచ్చా? ఇంత కామన్ సెన్స్ లేనివాడివి నువ్వు. హైదరాబాద్ వచ్చి నువ్వు నడుగు నొప్పి జగిత్యాల చూపెట్టుకుని అక్కడికి వచ్చి చూపెట్టుకుంటున్నావు ప్రతిసారి నడుగు నొప్పి, నీ మెడ నొప్పులు. మరి ఎందుకు పోతున్నావు హైదరాబాద్? నువ్వు వై ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్? నీ నడుగు నొప్పికి ఎందుకు హైదరాబాద్ పోతున్నావు నువ్వు? నేను 1000 మంది కొద్ది జగిత్యాల పేషెంట్ని ట్రీట్ చేసిన హైదరాబాద్లో. నేను ఎప్పుడైనా జగిత్యాల హైదరాబాద్కి వస్తున్నానంటారా? కామన్ సెన్స్ ఉందా నీకు ఏమన్నా? దిస్ ఇస్ డిస్ట్రిక్ట్. రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వస్తున్నావు అంటారేమో రేపు పొద్దున. మా కేసీఆర్ గారు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ గారు ఇచ్చిన హెడ్ క్వార్టర్ అది. జగిత్యాల తన స్వప్నం, జగిత్యాల జిల్లా కళని కేసీఆర్ గారు నెరవేర్చిండ్రు. నువ్వు ఆయన కూడా మోసం చేసినావు, అంటే జగిత్యాల ప్రజలను కూడా మోసం చేసినావు. నీకు మాట్లాడే అర్హత లేదు నీకు. నీ పర్సనల్ పనుల కోసం జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు, మా జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. మీరు దయచేసి ఎట్లా ఏ పార్టీలో ఉన్నారో మీకే తెలియదు కదా. మీకు దమ్ముండి, కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి. ఇవాళ నేను నా కాన్స్టిట్యున్సీ రాజీనామా చేసి నీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో నీ మీద పోటీ చేస్తాను. నీ మీద జగిత్యాల పోటీ చేస్తాను నేను. ఎందుకంటే నీ మీద జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటున్నారు. ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో పాపం చిన్న చిన్న పనులు చేస్తున్నావు నువ్వు చూస్తూ ఉన్నారు, కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నీకు జగిత్యాల అంటే తెలియదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఏందో తెలియదు నీకు, జగిత్యాల కాన్స్టిట్యున్సీ మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లాదని తెలియదు నీకు. నువ్వు జగిత్యాల ఒక జగిత్యాల గురించి మాట్లాడుతూ ఉన్నావా? అసెంబ్లీలో 2 సంవత్సరాలు లేవనెత్తింది ఎవరైనా చూపెట్టండి ఇప్పటివరకు. ఒక్క అసెంబ్లీలో జగిత్యాల సమస్యలు ఇప్పటివరకు లేవనెత్తింది చూపెట్టండి. అది చేయడు. ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, గివ్వా నీ అభద్రతా భావం మాకు తెలుసు నాయన. ఎప్పుడు రాము కూడా. మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులు, మా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ అది. మా హక్కు. మా బాపు కేసీఆర్ గారు ఆ రోజు ఆరంభించినారు. వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని అని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ప్రశ్నించడానికి వస్తే ఏది పడితే అది మాట్లాడతా, తల్లిదండ్రుల గురించి మాట్లాడతా,